రైట్గా బీఆర్ఎస్ కు కాళేశ్వరం గుబులు 5 రోజుల పాటు అసెంబ్లీ సెషన్స్. ఈ నెల 29న రాష్ట్ర కేబినెట్ భేటీ, పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చర్యలపైనే చర్చ. నిన్న ఫామ్ హౌస్ లో హరీష్ కేసీఆర్ భేటీ, పీసీ ఘోష్ నివేదికకు హైకోర్టు రద్దు. ఇక్కడ ఫామ్ హౌస్ లో ఏది వీళ్ళు అవినీతి చేసి దాని నుంచి బయటపడడానికి బీసీ నాయకులను నమ్మి రైలు అయ్యా కొడుకు అల్లుడే కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. బీఆర్ఎస్ లో ఉన్న బీసీ నాయకులు చెప్పాలి. పీసీ ఘోష్ నివేదికను హైకోర్టు రద్దుకు నిరాకరించడంతో బీఆర్ఎస్ అగ్రనేతల్లో పెరిగిన ఆందోళన. అసెంబ్లీ సెషన్ దృష్ట్యా మాట్లాడాల్సిన అంశాలపై బీఆర్ఎస్ అగ్రనాయకుల దృష్టి. కేసీఆర్ సభకు వస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ. కాళేశ్వరంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనే రాష్ట్ర ప్రజలు ఆసక్తి కనబరుస్తా ఉన్నారట. ఇది ఒక బీసీ నాయకుడు అయితే ఈ పాటికి బట్టలు జింపిడ్చి పెడుతుంది. అప్పర్ క్యాస్ట్ అంతా అప్పర్ క్యాస్టే, మనది కాదు అది, ఎప్పటికి గుర్తుపెట్టుకోరు. వాళ్ళను వాళ్ళు అరుచుకోరబ్బా. కేసీఆర్ను అరెస్టు చేస్తారని మీరు భావిస్తున్నారా? ఒకసారి కామెంట్ చేయండి. రైట్, ఇక్కడ ఈ పోల్లో పాల్గొనండి. నీకు మొక్కాలి తల్లి, నేను వస్తా అడిగి, చాలా గ్రేట్ అసలు. నేను వస్తా. బీసీ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా పోతా, ఆ ఊరికి పోతా, ఆ కుటుంబాన్ని పరామర్శిస్తా. రెడ్డి గారి ప్రభుత్వం రావు గారిని కాళేశ్వరం స్కామ్ లో అరెస్టు చేస్తుందని మీరు భావిస్తున్నారా? అరెస్టు చేస్తారనుకునే వాళ్ళు ఇక్కడ, కాంప్రమైజ్ అవుతారనుకునే వాళ్ళు ఇక్కడ. మీకు ఎరికే కదా, కేసీఆర్ను అరెస్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి లొటపీస్ ఏమి రాదు. ఆయనని సరే మరి ఏంది మరి నాకేంది అంటేనే ఏమన్నా వస్తాయి. ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసి ఎవరి కాలంలో ఆనందం చూడమంటావు ఆయనని? మీ మీద దాడి జరిగిన 45 రోజులు ఒక బీసీ బిడ్డకు న్యాయం ఎప్పుడు చేస్తారు? నేనేం చెప్తా ఉన్నా, ఇది అగ్రవర్ణ ప్రభుత్వం. ఒకవేళ బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ పాటికి జుట్టు బట్టి గుంజుకొచ్చి లోపల బారేసేది. అర్థమైందా? ఈ పాటికి ఎవరు అమ్మాయిని, మన యాదవుల బిడ్డను నరికి చంపినటువంటి వాడిని పట్టబగటీలు ఎన్కౌంటర్ చేసి పారేసేది. వాడు చెన్నూరు ఎస్బీఐలా వాడు పబ్లిక్ పైసలు తీసుకొని బెట్టింగులు పెట్టిండట. పార్టీ పేరు ఇప్పుడు ప్రకటించి మళ్ళీ అని అంటుండు. నా బాయ్ సాబ్ పార్టీ గిట్టి అన్నీ రెడీగా ఉన్నాయి, మీరు డోంట్ వరీ, నేను చెప్తా ఉన్నా కదా, అన్నీ రెడీగా ఉన్నాయి. 2-3 రోజులు వెయిట్ చేయండి. రెడ్డి గారి ప్రభుత్వం రావు గారిని కాళేశ్వరం స్కామ్లో అరెస్టు చేస్తుందని మీరు భావిస్తున్నారా? మళ్ళీ కేసీఆర్ను అరెస్టు చేయడు అని చెప్పి బీసీల పార్టీ ఎప్పుడు సూన్, వెరీ సూన్, డోంట్ వరీ, వెరీ సూన్. అనౌన్స్మెంట్ ఒక్కటే లేట్ ఉంది. ఒక్కరు గుంపు మేస్త్రి కేసీఆర్ ఇద్దరు ఒకటే. నో అరెస్ట్ నో బెయిల్. ఇదంతా ఎందుకు చీకట్లో ఒప్పందం అయిపోయిందన్నా అంటుండు. మీకు రాజకీయ సన్యాసమే ఇంకా రెడ్డి అంటుండు. 3 పిల్లల నిబంధన ఎత్తేస్తే బీసీలకు అవకాశాలు పెరుగుతాయి కదా. బీసీలకు అవకాశాలు ఇవ్వద్దనే కదా వీళ్ళంతా. చిన్న విషయం, బీసీలకు 3 పిల్లల నిబంధన ఎత్తేయమని మొరో మొత్తుకుంటుంటే అది ఎత్తేయకుండా అవకాశం ఉన్న ఎట్టి పరిస్థితుల్లో బీసీలను డెవలప్ కాకుండా చేయాలి. వీళ్ళ టార్గెట్ అదే. శబాష్, బీసీలలో వచ్చిన చైతన్యం మిమ్మల్ని చూస్తే కడుపు నిండిపోతా ఉంది. మీరు ఏ విధంగా బీసీ మూవ్మెంట్ చేస్తూ ఉన్నారో. ఒకప్పుడు బీసీల తరఫున ఒక కామెంట్ పెట్టాలంటే భయపడేది. ఇవాళ బీసీలు చూడు ధైర్యంగా ఎదుర్కొంటా ఉన్నారు. ఎవడన్నా ఏమన్నా బీసీల తెరవస్తే వాడిని శీర్షింత గడతా ఉన్నారు. 200% అరెస్ట్ గాడు పక్కా. గుడ్ మార్నింగ్. గుర్తు జనంలోకి పోవడం కావాలి, అందుకే తొందరగా గుర్తు పోతుంది, అన్ని పోతాయి అన్న, తప్పకుండా పోతాయి. డోంట్ వరీ, మీరు ఏమి వరి కాకండి. మీలాంటి గొప్ప సైనికులు, బీసీ బిడ్డలు, పోరాట యోధులు ఉన్న తర్వాత ఎంతసేపు అది. తెలంగాణలో బానిస గుణం పోతలేదంట. ఒకప్పుడు ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు బీసీలు అంత ఒక్కటైరు. ఊరికి బీసీ గ్రూపులు, వాట్సాప్ గ్రూపులు ఏర్పడ్డాయి అంటే మీరు అర్థం చేసుకోండి. రైట్గా, రెడ్డి గారి ప్రభుత్వం రావు గారిని కాళేశ్వరం స్కామ్లో అరెస్టు చేస్తుందని మీరు భావిస్తున్నారా? కాంప్రమైజ్ అవుతారని నేను అనుకుంటున్నా. 78% మంది కాంప్రమైజ్ అవుతారని చెప్పి భావిస్తూ ఉన్నారు. కేసీఆర్ను రేవంత్ రెడ్డి టచ్ కూడా చేయలేడు. అది కాంప్రమైజ్ పాలిటిక్స్. మీకు తెలియదు రేవంత్ రెడ్డి గారి గుణం. అరెస్ట్ చేస్తే ఏమొస్తుందా లొట్ట పీసు? పైసలు కావాలన్నా అరెస్ట్ కావాలన్నా పైసలు కావాలి. ఇది ఎప్పుడో అయిపోయింది. ఇదంతా డ్రామా. ఈ డ్రామాలో మనం పరదెత్తంగానే డ్యాన్సు, పరదించగానే కూర్చుండు, మన పాత్ర గంతే అన్నట్టు. ఈ రాజకీయాల్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇలా అసలు రంగు బయటకు వస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అసలు రంగు బయటకు వచ్చింది. బీజేపీ, బీఆర్ఎస్, కేసీఆర్ నోట్లకి బీసీల రిజర్వేషన్ మాట లేదే, నోట్లకి వెళ్ళి
కరీంనగర్ సభ పెడతా అట్లా ఇట్లా అన్నారు వాన వస్తుందని మళ్ళీ వాన వస్తుందని కరీంనగర్ సభ వాయిదా. వేరే అయితే అట్లా వేసుకోవాలి. వా ఎంత డ్రామా ఇది. సరే ఏదేమైనా కూడా బీసీ ప్రజలారా ఇక మనం ఒకరి మీద డిపెండ్ అయిపోయి ఒకరికి చేయి జాపి బిచ్చమడుకోవాల్సిన పని అయితే లేకుండా చేస్తా. అలాగే ఆ బిడ్డ యాదవ్ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో దాంట్లో న్యాయ పోరాటానికి దిగుతుంది బీసీజేఏసీ. ఆ బిడ్డ కండగా నిలబడుతుంది. మా బీసీ బిడ్డకు జరిగినటువంటి అన్యాయం విషయంలో ఖచ్చితంగా మేము అది టేక్ ఓవర్ చేస్తాం. న్యాయం జరిగి తీరాల్సిందే. దిశ ఘటనలో జరిగినట్టు ఎందుకు జరగదు? ఎందుకు జరగదు? ప్రభుత్వాలు మీ చేతిలో ఉన్నాయన్నా.